ఈరోజు మీ ముందు హాజరు పెట్టేటువంటి గంజాయి స్మగ్లింగ్ సంబంధించి ఒక నటోరియస్ ముద్ద అయినటువంటి ఇతని పేరు తుపాకుల మోహన్ బాబు అలియాస్ మోహన్ బాబు. ఇతని నుంచి మన బండపల్లి పూతపట్టు మండలము. ఇతని యొక్క గంజాయి సంబంధించిన నేర చరిత్ర ఏమంటే, ఇతని కుటుంబంలో భార్య నానమ్మ, గేవనమ్మ, కుమారుడు పవన్ కళ్యాణ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ప్రవీణ్ డిగ్రీ డిస్కంటిన్యూ. వీళ్ళు 4 మెంబర్స్ కూడా గంజాయిని తూర్పుగోదావరి వైజాగ్ ఏరియా నుంచి తీసుకొని రావడము ట్రైన్లో, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి కనెక్షన్ ద్వారా తెప్పించుకోవడము. వీళ్ళు బండపల్లి, రంగంపేట క్రాసు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో, ఐరాల మండల ప్రాంతాల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఏజెంట్లకు అమ్మడము. ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి ఎస్పెషలీ ఆ బండపల్లికి చుట్టుపక్కల చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా ఈ గంజాయి సేవింగ్కి అలవాటు పడి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటారని తెలిసింది. మాకు ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఎందుకంటే దాదాపు 6 months నుంచి కూడా ఈయన కోసము మేము గాలించడం జరుగుతుంది. వీళ్ళు బారిన పన్నప్పుడు ఇతను పాత్ర కూడా బయటకు వచ్చింది. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కూడా ఇతని పైన సస్పెక్ట్ సీటు ఉంది. ఇంత భాగంగా ఈ రోజు 9/2/26 తేదీన ఇతన్ని వడ్డిపల్లి క్రాస్ లో పూతలపట్టు మండలంలో వచ్చిన సమాచారంపై పూతలపట్టు సిఐ గోపి గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి మీ అందరికీ తెలిసిన విషయమే, చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ట్రైనింగ్ ఏసీపీ తరుణ్ సాబు మొత్తం టోటల్ గా సిబ్బందితో ఈ గంజాయి పైన ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా తనిఖీల్లో ఇతని గురించి సమాచారం మాకు రాబడి ఈరోజు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. పాత కేసులో ఇతని నేర చరిత్ర చూస్తే దాదాపు 10 కేసులు ఉన్నాయి. ఇతని పైన గంజాయి 10 కేసులు ఉన్నాయి. 3 గేమింగ్ కేసులు ఉన్నాయి. ఇతని ఆపరేషన్ చిత్తూరు, తుని, ఈస్ట్ గోదావరి తునిలో కూడా ఇతని కేసు నమోదైంది. అల్లూరి సీతారామరాజు కూడా కేసు నమోదైంది. ఇతను దాదాపు రీసెంట్ గా వాళ్ళ భార్యను పట్టబడిన తర్వాత అప్పటి నుంచి ఇతను మనం దొరుకుంటా